ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడూ చేయలేని విధంగా ఈ కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రతి ఇంటికి ప్రతి వర్గానికి అబద్ధపు హామీలు మేనిఫెస్టో రూపంలో సంతకాలు చేసి మాట రూపంలో ఇచ్చలు పెట్టినటువంటి హామీల రూపంలో ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరిగింది. అప్పటికే ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు బాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల ముందర విజయనగరం చెప్తాడు, 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం చెప్తాడు, ఈయన హామీలు చేయలేడు, మంచి చేయబడేసి విద్యార్థులకు తెలిసినప్పటికీ ఎక్కడో కొంత శాతం మంది ప్రజలు అయా ఈ కొంత మనిషి మరీ స్థితిలో మరొకసారి ప్రజల్లోకి వచ్చాడు, గతంలో చేసినటువంటి మోసానికి పశ్చాత్తాపడి ఎక్కడైనా ఈ చివరి ఎన్నికల్లో ఆయన ఎంతో ఎంతో మంచి చేస్తాడేమో అని భ్రమపడి ఆశపడి విశ్వసించి నమ్మి పోటీ చేసే అధికారంలోకి చేపట్టేటట్టు చేస్తే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి గంట నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికి విశ్వసించినటువంటి నమ్మినటువంటి ప్రజలని దగా చేసి మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు లేవు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యమైనటువంటి మానవుడు బతికేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, ఆరోగ్యశ్రీ లేదు, మహిళల పైన అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా పట్టించుకునేటటువంటి వ్యక్తులు లేరు. మరి ఇటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజానికానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజానికానికి పెద్ద ఎత్తున అండగా ఉంటుంది అనేసి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేసి ఈ 2 సంవత్సరాలుగా కాదు, దాదాపు 14 సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల పట్ల అంకిత భావం, చిత్తశుద్ధి, నమ్మకం ఉన్నటువంటి ఉన్నంతకాలం వీళ్ళు చేసేటటువంటి ఆటలు కొనసాగవు అనే సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విధానానికి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన ప్రజలకు ముందుగా ఎండలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోసపోయినటువంటి దగాపడినటువంటి వెన్నుపోటుకు గురైనటువంటి ప్రజల పక్షాన నిరంతరం కృషి చేస్తా ఉంటుందని తెలియజేస్తూ, ఇవాళ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆత్మలో కూడా గత 2 సంవత్సరాలుగా విద్యార్థుల పక్షాన అయితేనేమి, నిరుద్యోగుల పక్షాన అయితేనేమి, రైతుల పక్షాన అయితేనేమి, మహిళల పక్షాన అయితేనేమి జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎండలేనటువంటి ప్రజా మద్దతుతో ఉంటున్నాం, ఉండబోతాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మనకందరికీ మంచి జరుగుతుందనేటువంటి సంకేతాన్ని ఇవ్వడానికి మనం అందరం కలిసి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనమందరం కలిసి ఒక తాటి మీద ఒక మాట మీద నిలబడాలనేసి మీకు అందరినీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.